ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ దినం కూడా మనందరినీ సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవుని నామాన స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము. షేము అర్పక్షదును, షేలాకు, ఏబేలు, పేలెగు, రయ్యు, అబ్రహాము. ఇక చాలు. ఇక్కడ షేము గురించి చెబుతూ ఉన్నాడు. మనము లెంట్ దినాల్లో మనము ఎక్కడి వరకు ధ్యానం చేస్తామంటే, ఇక్కడ షేము సంతానం అంటే దేవుడు నోవహుకి ఆశీర్వదించి మరి ఆమును శపించాడు, యాపేతునేమో బానిసగా ఉంచాడు, ఆ షేమునేమో ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఈ షేము సంతానం అంతా కూడా దేవుని సంతానంగా పిలబడుతూ ఉంది. ఈ పిలువబడే సంతానములో మళ్ళీ చదువమ్మ మాట. షేము, అర్పక్షదు, పేలాకు, ఏబేరు, పేలెగు, రయ్యు, తెరుగు, నాహోరు, తేరాహు, అబ్రహాము. హల్లెలూయా. ఎంతమంది అంట? 10 మంది. ఈ 10వ వాడు అబ్రహాం. మనము ఈ అబ్రహాం వారు కూడా ధ్యానం చేసాం. ఇప్పుడు లెంట్ దినాల్లో. ఈ లెంట్ దినాలు అయిపోయింది. ఇప్పుడు మనము దేవుని కృపలో, దేవుని ఆశీర్వాదంతో ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఈ దేవుడు అనేవాడు ఒక కులానికో, ఒక మతానికో, ఒక దేశానికో కాదు. దేవుడు సృష్టికర్త. ఈ భూలోకంలో ఉన్నవారందరికి కూడా ఆయన దేవుడు. ఇప్పుడు అనేకమైన దేశాలు, దాదాపుగా 200 దేశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి, ఈ భూలోకంలో. వాటిల్లో మనము నివసిస్తున్న దేశము హిందూ దేశం. ఏ దేశం అంటాం? ఇదే హిందూ దేశం. ఈ హిందూ దేశమును గురించి కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడింది. ఎందుకంటున్నారంటే చూడండి, ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో మన దేశం, ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ దేశం గురించి ఆయన ఒక మాట చెప్పాడు. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. చర్యలలో జరిగిన వివరము, హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను ఏలెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్యా, నువ్వు ప్రేమించి ఆశీర్వదించి ఈ దినము కూడా తండ్రి నీవు మాకు ఇచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణతోని ప్రార్థన మందిరాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, మొదటిగా పాటల ద్వారా మా స్వరాన్ని ముట్టి పరలోక రాగాలు దయచేస్తున్నావు. మరి ఎన్నికలేని వాడిని తండ్రి నీ పక్షాన్ని నిలబడి ఉండగా, నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సం తండ్రి మాట్లాడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత, మహిమ, ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈ ఇండియా దేశం గురించి చక్కగా వివరించి ఉన్నారు. అంటే ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న దాంట్లో మన ఇండియా దేశం కూడా
ఒక భాగమే. అయితే ఇప్పుడు మనం ఇండియా దేశంలో ఒక పేరు బయటకు వస్తూ ఉంది. ఆ పేరు వినగానే కొంతమందికి ఏమో ఆ ఏంటంటే ఒంటి మీద జెర్రులు పాములు పాగినట్టుంది. కొందరికేమో పన్నీరుతో స్నానం చేసినట్టుంది. హల్లెలూయా. ఏంటంట ఒక పేరును బట్టి, ఒక నామమును బట్టి, ఈ నామమును బట్టిదే ఎలా ఉందంట, ఒకరికైతేనేమో ఒంటి మీద జెర్రులు పాములు బాగినట్టున్నాయి, కొందరికేమో ఎలా ఉందంట, పన్నీరుతో స్నానం చేసినట్టుంది. ఆ నామం ఏంటయ్యా అంటే ఇప్పుడు మనం చాలా గమనించాల్సిన విషయం. మనం మానవులు కాబట్టి ఎవరైతే మగవారు కానీ ఆడవారు కానీ అలాగే నపుంసకులు కానీ ఎవరైతే ఈ మానవ రూపంలో ఉన్నారో వారందరూ కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపం. దేవుడు మనల్ని చూసుకున్నాడు కాబట్టి ఆయన పోలికతో ఆయనతో ఉన్న మనము ఆ సత్యాన్ని ఏం చేయాలంట, తెలుసుకోవాలి. ఇశ్రాయేలును దేవుడు ప్రేమించాడు, ఆశీర్వదించాడు, బాగా అభివృద్ధి పొందించాడు. దేవుడు వారికి అన్ని విషయంలో కూడా తోడుగా ఉండి నడిపించాడు ఈ ఇజ్రాయేల్ జనాంగాన్ని. అయితే వీరేం చేశారంటే దేవుడికి విరుద్ధంగా నడిచారు. నడిచి దేవుడి చేత ఏంటంటే దేవుడికే కోపాన్ని తెప్పించి ఆ దేవుడి చేతే శాపాన్ని తెప్పించుకున్నారు వీళ్ళు. అలాంటి సమయంలో దేవుడు ఇర్మియా ప్రవర్తనని ఎన్నుకొని ఆయన ఒక మాట చెబుతున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనంలో ఈ ఇజ్రాయేలు గురించి ఒక ప్రవచనాన్ని చెబుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పు మహారోదన ధ్వనియు వినబడుతున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుస్తున్నది. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెబుతూ ఉన్నాడు. రామాలో, దీంట్లోనంట రామా, మీకు అర్థమవుతుందా? రామాలో ఏమి వినపడుతుందంట? ఏడుపులు వినపడుతున్నాయి, రోదన జరుగుతుంది. అక్కడ రాహేలు పిల్లలు ఏంటంట, రాహేలు పిల్లలు పోగొట్టుకుని ఈ రోదన చేస్తుంది అని ప్రవచనం చెబుతూ ఉన్నాడు. ఈ ప్రవచనం చెబుతూ ఉంటే ఈ ప్రవచనము మనకి క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో 2వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట మనకి చాలా జాగ్రత్తగా కనపడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. మళ్ళీ చదవమ్మా. ఆజ్ఞను తనను అపహరించిరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను ఆ జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలందరినీ వధించును అన్నాడు. అక్కడే ఉన్నాను అమ్మా. ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. ఈ సందర్భం ఏంటిదంటే యేసు ప్రభు పుట్టాడు. ఈ పుట్టిన తర్వాత ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి
హేరోదు దగ్గరికి రాజు దగ్గరికి వెళ్ళాడు. ఈ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగాడు. అప్పుడు చాలా కలవరం వచ్చేసింది దీనికి. కలవరం వచ్చి యూదులు రాజు ఇక్కడ పుడతాడా, గ్రంథాల్లో ఉందా, గ్రంథాల్లో ఉంటే అది నెరవేరుస్తుంది, అది నిజమే. అతను కూడా నమ్ముతున్నాడు ధర్మశాస్త్రాన్ని, ఆ వ్యక్తి కూడా నమ్ముతున్నాడు. నమ్మేసి ఆయన ఏమన్నాడంటే వీళ్ళందరినీ పిలిపించిన తర్వాత ఆయన్ని మీరు ఆరాధించండి, పూజించండి, నేను కూడా వచ్చి ఆయన పూజిస్తాను అన్నాడు. అనేటప్పటికి దేవదూత ఏం చేసిందంటే ఆయన కుయుక్తి ఎరిగి అయ్యా అని చెప్పి జ్ఞానులకి పక్కదారి చూపించేసింది. వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు వీరి ఈ రాజుకు తెలిసింది, హేరోదుకి తెలిసింది, వీళ్ళు నన్ను మోసం చేసేశారు అని. చేసి ఆ జ్ఞానులు చెప్పిన మాటలు బట్టి దాదాపుగా 2 సంవత్సరములు, అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఎత్తుకుంటూ వచ్చేదానికి ఎన్ని సంవత్సరాలు అయిందంట? 2 సంవత్సరాలు పట్టింది. ఈ 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ కూడా చంపేయమని ఆజ్ఞ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత చదవమ్మా. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదనయు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుసు వారు లేనందున ఓదార్పు వందనలకుండెను అని ప్రవర్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఎప్పుడో ఇర్మియా చెప్పాడంట ఆ మాట, యేసు ప్రభు పుట్టిన తర్వాత నెరవేరిందంట. ఎక్కడ నెరవేరింది? ఎక్కడ నెరవేరింది? ఎక్కడ ఏడుపులు జరుగుతున్నాయి? రామాలో. రామా అంటే దేశపు పేరా, మనిషి పేరా, లేకపోతే ప్రాంతం పేరా? మీరు చాలా జాగ్రత్తగా పడండి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఈ రోజున మనిషి ఎలా ఉన్నారంటే, ఈ రోజున ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారంటే, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు ఉన్నాయి అని చెబుతున్నారు. ఒకవేళ కాదురా 4 ఉన్నాయిరా అంటే అక్కడ గొడవ జరుగుతుంది. అలాంటి వారు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. ఉన్నారా లేరా? మీకు తగిలారా లేరా? తెలిసే నాకు తగిలారు చాలా మంది. నేనైతే ఏం చెప్పానంటే ఏంటయ్యా నీ బాధ, ఏంటి నువ్వు చేసిందంటే, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు ఉన్నాయి అన్నాడు. మంచిదే కదా, ఉన్నాయి. నిజంగా నువ్వు పట్టుకున్న దానికి 3 కాళ్ళు ఉన్నాయి, మంచిదే, ఉంటుంది, నేను ఒప్పుకుంటున్నా. 3 కాళ్ళు కాదు, కుందేలకు 2 కాళ్ళు కూడా ఉంటాయి. ఆ తర్వాత 1 కాలు కూడా ఉంటుంది, కాలు లేనిది కూడా ఉంటుంది. ఉంటుందా లేదా? ఉంటుంది. అయితే మనం అప్పుడప్పుడు బజార్లో చూస్తూ ఉంటాం, ఈ ఆవుల్ని ఎద్దుల్ని ఉంటాయి చూసా, వాటికి 5 కాళ్ళు కూడా ఉంటాయి. ఒకటి ఈపు మీద ఉండి వేసుకుని వాళ్ళు ఆడుకుంటానికి వస్తూ ఉంటారు. అవి కూడా మనం చూసాం. చూస్తున్నావా లేదా? ఉంటాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 4 కాళ్ళు ఉందంటే కుందేలుకు ఉంటే అది కుందేలు, మంచిదే. 3 కాళ్ళు, 2 కాళ్ళు, 1 కాలు, 5 కాళ్ళు ఉందంటే అది అవిటిది అంటారు. హల్లెలూయా. ఏంటిదంట? అవిటిది. ఉంటాయి. ఇప్పుడు మన శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాల్లో ఏ ఒక్క అవయవం పోయినా మనల్ని ఏమంటారు? అవిటోడు అంటారు. అన్ని సకాలంగా ఉంటేనే మనం ఏంటంటే సంపూర్ణం అంటారు. దాని గురించి గొడవ పడాల్సిన పని ఉండొచ్చు. నీకు దొరికిన దానికి 3 ఉండొచ్చు, నాకు దొరికిన దానికి 4 ఉండొచ్చు, ఇంకోటి దొరికిన దానికి 2. ఇది సమస్య కాదు అసలు. అది కుందేలా కాదనేది సమస్య. అవునా కదా? అలాగే అది ఏంటంటే కుందేలా కాదా, అది సమస్య. అయితే ఇక్కడ అలా అయిపోయింది. అయితే ఇక్కడ రామాలో అంగలార్పు. నిజంగా మనం దీన్ని చూస్తే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ రామ అనేది ఒక ప్రాంతం గురించి, ఒక యెరూషలేము ప్రాంతం గురించి
మాట్లాడిన మాటగా కనపడుద్ది. అయితే ఇక్కడ మనం కనుక గమనించినట్టే ఈ రాకముందే, అంటే యెరూషలేములో ఇజ్రాయేలు రాకముందే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడ చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. షేము కుమారులు ఏలాము, అసూరు, అర్పక్షదు, ఊజు, ఊలు, ఏతేలు, బేషక్కు, అర్పక్షదు, షాలహు. చాలు, ఇక్కడ ఈయన కుమారుల సంగతి చెబుతున్నాడు. ఎవరంటే ఆయన షేము కుమారులు. షేము కుమారులు. ఈ షేము ఎవరు మనం గమనించాం, చెప్పుకున్నాం. ఎవరంటే వాళ్ళు నోవాహు కుమారులు. ఈ షేము అనేవాడే ఎవరంట? దేవుని కుమారుడు. హల్లెలూయా. ఎవరంట? షేము ఆశీర్వదింపబడిన వాడు ఆయన కదా. హామేము శపించబడిన వాడి కుమారుడు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇక్కడ పోరాటం జరుగుతుంది. మధ్యలో ఉన్న యాపెతు సంతానం గురించి ఏం చెప్పట్లా. వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ రాజ్యాలు కానీ చక్కగా వాళ్ళకి దాసులుగా ఉంటాడు ఆయన. దేవుళ్ళు పలుస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు వీళ్ళ దగ్గర. వీళ్ళిద్దరిదే మెయిన్. మనం లింటి దినాలు ధ్యానం చేస్తూ వస్తున్న అన్ని విషయాల్లో కూడా. అయితే ఈ విషయాన్ని మనం చాలా గమనించాలి. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, మళ్ళీ చదవమాట, షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, ఆరాము. హల్లెలూయా. ఇక్కడ ఈయనకి 9 మంది పిల్లలు ఉన్నారు. ఈ షేముకి ఎంతమంది పిల్లలంట? 9 మంది పిల్లలు ఉన్నారు. ఈ పేర్లు రాస్తున్నప్పుడు 3వ పేరేమో అర్పక్షదు. ఈ అర్పక్షదు సంతతిలో నుంచి వచ్చిన కూడా అబ్రహాం, అంటే దేవుని సంతానం. ఇది మీకు చాలా ఎందుకు ఇంత వివరంగా చెబుతున్నానంటే, ఆయనకి 9 మంది సంతానం ఉన్నప్పుడు 9 మంది పేర్లు రాయాలి. దేవుడి సంతానంగా రాయాలా లేదా? రాయాలి. కానీ అక్కడ ఒకరి పేరే రాస్తున్నాడు. ఈ సంతతిలోకి వచ్చేటప్పుడు ఒకరి పేరే. ఎందుకు మీకు ఈ మాట చెబుతున్నా అంటే, యాకోబు ఇజ్రాయిల్గా మారినప్పుడు ఆయనకి 12 మంది కుమారులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట? 12 మంది కుమారుల పేర్లు ఉన్నాయి అక్కడ. ఈ 12 మంది కుమారులు కూడా దేవుని సంతానంగా ఎంచబడ్డారు. అవునా కదా? అయితే ఇప్పుడు వీడికి ఆశ్రదింపబడిన వాడికి సంతానము ఎంతమంది అంట? 9 మంది ఉన్నారు అక్కడ. ఈ 9 మందిలో 3వ పేరేమో అర్పక్షదు, దేవుని సంతానం ఇచ్చాడు. 5వ ఆయన పేరేమో ఏం పేరు అమ్మది? 5 ఆయన పేరు ఒక పేరు చదువుకుంటా చూడు. అర్పక్షదు. ఎవరంటే ఈయన? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. రాము. ఏ రాము అంట? రాము ఉందా? రామా ఉందా? రాము. రామేనా? ఎక్కడ? నోవాహు చరిత్రలోనే. జలప్రళయం వచ్చేసిన తర్వాత ఎందుకు మనకింత? ఈ రోజున మనము ఇండియా దేశంలో ఉంటున్నాం. ఈ ఇండియా దేశము పేరు ఎలా వచ్చింది అసలు మనం కూడా మన దేశం గురించి తెలుసుకోవాలండి. మనిషి అన్నవాడు దేవుడు చెప్పాడు కదా, పుడతం పెద్ద గొప్ప కాదంట, సత్తమే గొప్ప అన్నాడు, మేలు అన్నాడు. ఈ దేవుడిగా ఉన్నామో మనం అన్నీ తెలుసుకోవాలి. మన దేశం పేరు ఏంటంటే ఇండియా దేశం. ఈ ఇండియా దేశము అనే పేరు ఎలా వచ్చింది అని చూస్తే, ప్రభునంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే మీకు చాలా చక్కగా చెబుతున్నా, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన కమ్మ కులానికి చెందిన ఆయన, స్వామీజీగా ఉన్నాడు, ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన పుస్తకాలు రాశాడు. ఈ పుస్తకాలు రాసినప్పుడు అయ్యే ఎక్కడ దొరుకుతాయి అంటే, అప్పుడప్పుడు విశాలాంధ్రని ఒక ఇది బండి వస్తుంది, వ్యాను. ఆ వ్యాన్లో ఈ ప్రభునంద స్వామి, అలాగే శ్రీశ్రీ గారి, అంబేద్కర్, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ఎన్ని చరిత్రలు ఆ బండిలో దొరుకుతాయి. అలాగే ఈ ప్రభునంద స్వామి కూడా ఈ ఇండియా దేశం గురించి ఒక మాట చెబుతున్నాడు. ఆయన చెప్పే ముందు ఆయన అన్ని గ్రంథాలు కూడా చేశాడు. మన సిలువును చూపించి సిలువు సాతానుడు అని రాశాడు ఆయన పుస్తకాల్లో. ఏంటంట?
సిలువు సాతానుడు అన్నాడు. నిజంగా ఆయన చెప్పింది నిజమే. ఎందుకంటావంటే ఆ సిలువ అనేది ఆ ఆదాము తెచ్చిన ఆ మరణం కోసం ఆ చెట్టు, అది ఆ చెట్టు కాబట్టి ఆ చెట్టుకే ఏంటంటే ఆ మరణం యొక్క బలం గలవాడు. సిలువ అనేది ఏంటంటే సాతానుడిది అది. అయితే మనం ఆ సాతానుడు చేసిన ఆ నిబంధనను దేవుడు అది కొట్టేశాడు. మనం చూడాల్సింది ఏంటంటే ఆ సిలువ మీద ఉన్న యేసును చూడాలి. హల్లెలూయా. మనం ఎవరిని చూడాలంట? ఆ సిలువ మీద ఉన్న యేసును చూడాలి. కానీ మనం సిలువ మీద యేసును చూడం. ఏ చర్చి మీద చూడండి సిలువే ఉంటుంది, కానీ యేసయ్య ఉండడు, ఆ రక్షకుడు ఉండడు. అంటే మనం సిలువలు పెడతాడు సాతానుడు అన్నాడు. సాతానుడే. ఈ రోజున నువ్వేం చేయాలి? లేదా ఆ సిలువ మీద ఒక వాక్యమన్నా రాయాలి, లేదంటే ఆ సిలువ మీద యేసయ్య బొమ్మన్నా వేయాలి. ఏమో ఉండదు, ఒక సిలువ వేస్తాడు. అది సాతానుడు అన్నాడు. ఆయన చెప్పింది చాలా నిజమే చెబుతున్నాడు. అలాగే ఆయన ఇంకొక పుస్తకంలో ఏం రాశాడంటే పిల్లవాడంట గర్భంలో ఉన్నప్పుడు చలనం ఉండదు ఆయనకి, పిల్లవాడికి. ఎప్పుడైతే ఆ తల్లి గర్భం నుంచి భూమి మీద పడతాడో అప్పుడు మనిషికి చలనం వస్తుంది, అప్పుడు దాకా ప్రాణం ఉండదు అని రాశాడు ఆయన. అయితే ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఇటు కొడతారో అప్పుడు కేవమంటాడు సార్, అప్పుడు వస్తుందని రాశాడు. కానీ అది చాలా మనకి రాంగ్గానే కనపడుద్ది. ఆయన ఎందుకు దాన్ని ఉద్దేశించి రాశాడంటే ఈ మహాభారతంలో అభిమన్యుడనే వ్యక్తి ఉంటాడు. అంటే అర్జునుడు కొడుకు అనమాట అభిమన్యుడు. ఒక సమయంలో కృష్ణుడు ఆయన దగ్గరికి వస్తాడు. ఆమె దగ్గరికి వస్తే అర్జునుడు భార్య దగ్గరికి వస్తే ఆమె నిద్రపోతున్నప్పుడు ఈ పద్మవ్యూహం అనే దాంట్లోకి వెళ్ళడానికి ఈయన చెబుతూ ఉంటాడు. చెప్పినప్పుడు ఆమె నిద్రపోద్ది. ఆ కడుపులో ఉన్న ఆ పిల్లోడు వింటా ఉంటాడు, ఇంటా ఉండి కొడుతూ ఉంటాడు. అప్పుడు ఆయనకి చెబుతున్నప్పుడు ఆ తర్వాత కురుక్షేత్రం జరిగేటప్పుడు ఈ అర్జునుడు ఈ బంధుమిత్రులందరూ చూసిన తర్వాత ఈయన వాళ్ళ యుద్ధం చేయకుండా బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు కృష్ణుడు వెళ్ళి అక్కడ భగవద్గీత ఈయనకి బోధిస్తూ ఉంటాడు అన్నమాట ఆ రోజు. అప్పుడు ఈ అభిమన్యుడు అనేవాడు ఏం చేస్తాడంటే పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతాడు. తండ్రి ఉన్నాడు అక్కడ యుద్ధంలో, కొడుకుంటాడు. ఆ దాని సందర్భాన్ని బట్టి అనే కడుపులో ఉన్నప్పుడు ఇది జరిగే పని కాదు ఈనాడు అని ఆయన రాశాడు. రాస్తే మన పరిశుద్ధ గ్రంథంలో కూడా అది ఒప్పుకోదు. ఎందుకని? కడుపులో ఉన్నప్పుడు పిల్లవాడు కదులుతాడు, గంతులు కూడా వేస్తాడు. ఎక్కడ కనపడుద్ది మనకి? మరియమ్మ గారి దగ్గర కనపడుద్ది, ఎలిజబెత్ విషయంలో కనపడుద్ది. అవునా కాదా? అక్కడ వచ్చిన తర్వాత ఎలిజబెత్ సాక్ష్యం ఇస్తుంది మనకి. నేను ఈ స్వరం వినగానే నా కడుపులో అలాగే నిజంగా మనం చూసాను, నేను కూడా చూశాను. అది మా ముగ్గురు పిల్లల్లో ఏ పిల్లడైతే నాకు తెలియదు, కానీ ఆ గర్భం ఉన్నప్పుడు తన్నేటప్పుడు ఈ కడుపు ఇట్లా చేస్తాడు, రాజుడిది ఎట్లా తంతున్నాడు అని చూసాం. అది కనుక చూస్తే మనము నిజంగా ఇది అబద్ధమే ఆయన చెప్పేది, ఇట్లా ఉంటుంది. అయితే ఆయన ఏం చెప్పాడంటే ఇండియా దేశం గురించి, ఈ ఇండియా దేశం అనేది బ్రిటిష్ వాడు పెట్టిన పేరు. ఇండియా దేశం అనేది అంట ఎవరు పెట్టారంట? బ్రిటిష్ వాడు పెట్టాడు. ఎందుకంటే ఈ బ్రిటిష్ వాడు మొత్తము కూడా ఈ ప్రపంచాన్ని ఏలేటప్పుడు సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం చేసినప్పుడు వెళ్తున్నప్పుడు మన ఈ దేశములో ఇస్లామీలు అంటే సాయిబులు పరిపాలన చేస్తూ ఉన్నారంట. ఈ పరిపాలన చేసినప్పుడు ఆ బ్రిటిష్ వాడు వీళ్ళని సంబోధిస్తూ సింధు అనే పదం వారికి రాక హిందూ అని పెట్టారని చెప్పాడు. హల్లెలూయా. ఏందంట? అంతకుముందు మన దేశం పేరు ఏంటంట? సింధు దేశం అంట. ఈ సింధు దేశాన్ని అనే పదం వారికి రాక ఏమన్నారంట? హిందూ అని అన్నాం. ఈ హిందూ దేశం గురించి కూడా మన భారతదేశంలో ఈ మధ్య కూడా చాలా చక్కగా గొడవలు కూడా అయినాయి. ఈ హిందూ దేశ మత అధికారిగా ఇప్పుడు కొద్దిగా పాపులర్లో ఉన్న వ్యక్తి ఎవరంటే సినా నాజీర్ స్వామి గారు. ఆయన కూడా ఒకసారి ఈ ప్రసంగం చేస్తూ అంటే ప్రవచనం చెబుతూ
ఈ హిందూ అనే పదమే మంచిది కాదు అన్నాడు. దాని గురించి వాళ్ళలోనే చాలా గొడవలైనవి. మనం యూట్యూబ్ కొట్టినా కూడా ఆ విషయంలో మనకి ఇప్పుడు కూడా కనపడుద్ది. అయితే ఇక వారు ఏం చేశారంటే రాజీ పడి వారు ఇది ప్రవచన రూపంలో వచ్చింది కాబట్టి అని సర్దుకున్నారు వాళ్ళు. ప్రవచనం అంటే ఇప్పుడు నేను చేసేదాన్ని ఏమంటామంటే ప్రసంగం అంటాం. ఏమంటామంట? ప్రసంగం. వాళ్ళు ఏమంటారు? దీన్ని ప్రవచనం అంటారు. అంటే ఆయన ఇలా చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట వస్తూ ఉంటుంది, ఒకటి మాట ఉంటుంది. అట్లా ప్రవచనంలో వచ్చేసింది కదా అన్నాడు. అంటే ఇప్పుడు మనం గమనించాల్సిందంటే ఒకసారి ఈ మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా అసలు ఇండియా దేశం తీసేద్దాం పేరు అన్నాడు. ఇండియా దేశం తీసేసి ఏం పెడదాం అన్నాడు? భారతదేశం అని పెడదాం అన్నాడు. హల్లెలూయా! ఏందంట? భారతదేశం అని పెడదాము, ఇండియా తీసేద్దాం అన్నాడు. అప్పుడు పక్కన వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అన్నారు, ఇండియాది కనుక తీసేస్తే ఈ ప్రాంతం మాదిగా ఉంటే మేము పెట్టుకుంటాం అన్నాడు. దానికాడ ఆగిపోయాడు ఆయన. లేకపోతే ఈ పాటికి అదే అంటే ఇప్పుడు మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండియా అనే పదము సరైన అర్థం లేనిది. ఏంటంట? ఇది మన దేశానికి బ్రిటిష్ వాడు పెట్టిన పేరు. ఇది ఈ రోజు కాబట్టి రేపైనా తీసేస్తారు దీన్ని. ఇది మాత్రం ఎందుకంటే మీకు ఒక విషయం చెబుతా, హిందుత్వం అంటే మతానికి సంబంధించింది. దీనికి సంబంధించిందంట. క్రైస్తత్వం అంటే మతానికి సంబంధించింది. అలాగే యేసు అంటే మార్గానికి సంబంధించింది. భారతదేశం అంటే దేశానికి సంబంధించింది. హల్లెలూయా! అది మతానికి సంబంధించింది కాదు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటిదంట? మన దేశము ఏం దేశం అంట? పరిశుద్ధ గ్రంథం కూడా హిందూ దేశం అని చెబుతుంది. అన్నిట్లో కూడా హిందూ దేశం అని చెబుతుంది. ఈ హిందూ అనేది ఎవరు తెచ్చారంటే బ్రిటిష్ వాడు పెట్టాడని చెబుతుంది. ఈ బ్రిటిష్ వాడు రాకముందు మంది సింధు దేశము అని చెబుతుంది. ఈ సింధు దేశము ఎందుకంటే మనకి ఇక స్టార్ట్ అయింది. మీరు కంపల్సరీ అది బుధవారం రండి. కొన్ని సంగతులు మనం తెలుసుకోవాలి. ఇక సమయం లేదు, చాలా దగ్గరలో ఉంది రాకడ. మన దేశ పాత్ర కూడా ఏంటో కూడా బైబిల్ చాలా చక్కగా వివరించబడింది. ప్రతి దేశం గురించి కూడా ఈ గ్రంథంలో ఉంది. ఇప్పుడు ప్రతి పేరు కూడా ఈ గ్రంథంలో ఉంది. పేరును బట్టి మనం మోసపోవాల్సిన పని లేదు, ప్రార్థనను బట్టి మనం మోసపోవాల్సిన పని లేదు. దేవుడు మనం గుర్తెరగాలి. అందుకని మీరేం చేస్తారంటే ఇప్పుడు మనం అందుకనే బుధవారం మాత్రం కూడా మనం దేవుని వాక్యం ఉంటుంది ఒక అరగంట సేపు. తర్వాత నెక్స్ట్ ఇంకో రోజు నెక్స్ట్ రోజున మళ్ళీ దాన్ని మనం కంటిన్యూ చేస్తాం. ఇప్పటి వరకు 7 ఏళ్ల శ్రమ నుంచి 7 ఏళ్ల పరిపాలన వరకు కూడా దేవుడి చిత్తమైతే జరుగుద్ది. హల్లెలూయా! ప్రతి శుక్రవారం కూడా మనకేం జరుగుద్దంట? విజ్ఞాపన ప్రార్థన జరుగుతాయి. మన కుటుంబాల్లో చాలా మంది మారవలసిన వారు ఉన్నారు. యవ్వనస్తులు, వృద్ధాప్యులు ఉన్నారు, పసివారు, ఇలా చాలా వారు మారాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు మారట్లేదు వాళ్ళు? వాళ్ళ నిమిత్తమే మనం ప్రార్థన చేస్తాం. వారి నిమిత్తమే, మన కుటుంబాలు, బయట వాళ్ళ గురించి కాదు, ఏ సాతానుడి గురించో కాదు. ముందు నీ ఇంటిని నీవు సాక్షిపెట్టుకో అన్నాడంట. హల్లెలూయా! నీ ఇంటిని ఏలనేవాడు సంఘాన్ని ఏమి వెళ్తాడు అని. అందుకని మన కుటుంబంలో ఉన్నవారు, వారి నిమిత్తమే శుక్రవారాలు మనం ప్రార్థన చేసేది. మగవారు అందరూ కూడా రావాలి దేవుని సన్నిధికి. అందుకని మనం ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా, మీకు మొన్న కూడా చెప్పే ఆదివారం మీరు, ఎందుకంటే దేవుడు అంట యేసుప్రభు పుట్టిన సంగతి ఎవరికి తెలియదంట అమ్మ? ఎవరికి తెలియదు? రాజు కాదు, యెరూషలేములో ఉన్నవారికి తెలియదు, గ్రంథాలు చదివేవారికి తెలియదు, వేదాలు చదివేవారికి తెలియదు, ధర్మశాస్త్రం చేతపట్టుకున్న ధర్మశాస్త్ర పండితులకు తెలియదు. ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులకు తెలిసిందంట. హల్లెలూయా! ఊర్లో ఉన్న జనానికి తెలియదు. ఊర్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళలేదు దేవదూత. ఎక్కడో పొలాల్లో ఉన్న
గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళారంట. అలా ఉండకూడదు మన సంఘం. హల్లెలూయా. మీకు ఎందుకు ఇంత ఇది చెబుతుందంటే ముందు మీకు తెలియాలి. రేపు ఇది ఇలాంటి సంగతి అంటగానే ఇంకోటి వచ్చి మనకు చెప్పడానికి ముందే మన చిన్న సంఘం అయినా సరే ముందు మన సంఘంలో ఉన్న వారికి తెలిస్తే ఆ తర్వాత మనము రేపు బయట వచ్చి చెప్పినా కూడా మాకు తెలుస్తాయా. ఇది మన జీవితం వాక్యం వాళ్ళకి. హల్లెలూయా. అవునా కదా. అలాంటి కృప మనకు ఉండాలని ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సమయం అయిపోయింది కాబట్టి రేపు ధ్యానం చేద్దాం.